జనసేన పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల కష్టాలు ఎవరికి రాకూడదేమో. వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఇంకెవరూ ఎదుర్కోకూడదేమో. ఎందుకంటే ఆ పార్టీ అధినేత రాబోయే 15 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీతో కలిసి సాగాల్సిందే అని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో జన సైనికుల్ని చీపురు పుల్ల మాదిరిగా తీసి పడేస్తున్నారు. ఆఖరికి ఆ పార్టీలో ముఖ్య నాయకుడిగా వెలుగొందిన బొలిశెట్టి సత్యనారాయణ లాంటి వాళ్ళు కూడా వాపోవాల్సి వస్తుంది. ఇందుకే బొలిశెట్టి సత్య ఏమంటున్నారో వినండి. కుటుంబ స్ఫూర్తికి విఘాతం కలిగే పరిస్థితి గురించి నేను కాస్త బహిరంగంగానే చర్చించాలనుకున్నాను. ఎందుకంటే ఇది నార్మల్గా అంతర్గతంగా చర్చించాల్సిన విషయం అయినప్పటికీ, ఎందుకంటే అధినాయకత్వానికి క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలు అటు చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారికి కానీ, లేదంటే బీజేపీ మాధవ్ గారికి కానీ కొన్ని విషయాలు క్షేత్రస్థాయిలో జరుగుతున్నది నా ద్వారా నేను వారికి తెలియజేస్తున్నాను. ఈ రానున్న స్థానిక ఎన్నికల్లో కానీ, రాకపోతే 2029 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ మళ్ళీ రిపీట్ అవ్వాలంటే మనం అనుకున్న ఒప్పందం జాయింట్ అగ్రిమెంట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ అట్ ద గ్రాస్ రూట్ లెవెల్. క్షేత్ర స్థాయిలో మనం అనుకున్నవి అమలు జరగాలి. కానీ అందులో ఎంతమంది జన సైనికులు ఉన్నారు, ఎంతమంది వీర మహిళలు ఉన్నారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే అందులో పొరపాట్లు జరిగాయన్నది ఒక రకమైన వాస్తవం. చాలామంది పదవులు ఇచ్చేసిన వాళ్ళ పేర్లు జనసేన పెట్టారు తప్ప వాళ్ళు జనసేన పార్టీ గురించి ఎప్పుడు పనిచేసిన వాళ్ళు కారు. ఇది ఆయన మాటలు. కూటమి స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది, అన్నింటా తెలుగుదేశం పార్టీ వాళ్ల పెత్తనమే సాగుతుంది, జన సైనికులకి వేసమెత్తు అవకాశం కూడా రావడం లేదు, పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా 33% ఎక్కడా ఛాన్సే లేదు, ఏ చిన్న పార్టీ అవకాశం కూడా టీడీపీ వాళ్ళు వదులుకోవడం లేదు. ఇది చెప్తున్నటువంటి మాటలు. ఆయన ఒక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది జన సైనికుల్లో మనసులో ఉన్న మాట ఇదే. కూటమి అధికారంలో రావాలని ఎంతో కష్టపడినటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు రాక మదన పడుతున్నారు. ఎన్నాళ్ళు ఇక్కట్లు అని వాపోతున్నారు. ఎన్నేళ్ల పాటు జనసేన పార్టీ అధినేత పల్లకి మోసిన తమకు కేవలం బోయిలుగానే మిగిలిపోతామా, తామంతా బోయిలుగానే మిగిలిపోతామా అని కలవరపడుతున్నారు. తామేమో పవన్ కళ్యాణ్ని మోస్తుంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబుని మోసే పరిస్థితి ఎన్నేళ్ళు అన్నది వాళ్ళంతా నేరుగా వేస్తున్న ప్రశ్న. ఇది జనసేన పార్టీకి చాలా పెద్ద తలనొప్పిని తీసుకురాకపోతుంది. నేరుగా ఆ పార్టీ ముఖ్య నాయకులు పవన్ కళ్యాణ్తో సన్నిహితంగా మెలిగేటువంటి బొలిశెట్టి సత్య లాంటి వాళ్లే సోషల్ మీడియాకి ఎక్కి ఇలా తమ గోడు వెళ్ళబోసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆ పార్టీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చాటి చెప్తుంది. పవన్ కళ్యాణ్ వైజాగ్లోనే ఉన్నారు, శాసనసభ పక్ష సమావేశం కూడా నిర్వహించారు. అలాంటి సందర్భంలో కూడా బొలిశెట్టి సత్యాకి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని, సత్య చెబుతున్నది వినిపించుకోవడానికి డీసీఎం సిద్ధంగా లేరని, అందుకే జనసేన అని నేరుగా చెప్తే వినిపించుకోవట్లేదు కాబట్టి బహిరంగంగా సోషల్ మీడియా వేదికగా బొలిశెట్టి లాంటి వాళ్ళు ఇలా తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారని మనం భావించాల్సి ఉంటుంది. బొలిశెట్టి సత్య లాంటి వాళ్లే ఇలాంటివి ఉంటే ఇక గ్రామ మండల నియోజకవర్గ స్థాయిల్లో జనసేన పార్టీ కోసం 10-12 ఏళ్లుగా అహర్నిశలు కష్టపడిన అనేక మంది పరిస్థితి ఏంటి? పేరేమో జన సైనికులు వీర మహిళలు, పేరు గొప్ప ఊరు దెబ్బ అన్న సందంగా అంత పెద్ద వీర మహిళలు జన సైనికులనే పేరెట్టి వాళ్ళకి కనీసం ఎటువంటి ఛాన్సు రాకుండా అడ్డుకుంటున్నారనేటువంటి అభిప్రాయం బలపడుతుండడంతో కూటమికే కష్టకాలం తెచ్చే విషయంగా మారబోతుంది. క్రమంగా పవన్ కళ్యాణ్ పట్ల జన సైనికుల్లో నమ్మకం తగ్గిపోతోంది. తమ నాయకుడు న్యాయం చేస్తాడు, తమకు ఏదో రీతిలో తగినంత స్థాయి కట్టబెడతారు అని ఎదురు చూసినటువంటి వాళ్ళు ఒక్కొక్కరిగా జారుకుంటున్నారు. ఇప్పటికే గంగా సురేష్ బండారు లాంటి వాళ్ళు నేరుగా వైఎస్ఆర్సీపీ కండువా కప్పేసుకున్నారు. ఆయన వెంట అనేక మంది జన సైనికులు నడుస్తున్నారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో జన సైనికుల్లో పెరుగుతున్న అసంతృప్తి, అసహనం కూటమి పట్ల వ్యతిరేకతకు కారణం కాబోతుంది. అనివార్యంగా అదంతా మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపు బలంగా మారబోతోంది. ఇది పవన్ కళ్యాణ్ గుర్తించినట్టు కనిపించట్లేదు. కనీసం సమస్య ఉంది, జన సైనికుల్లో అసహనం బలంగా పెరుగుతోంది అన్నదాన్ని కూడా అంగీకరించడానికి సిద్ధం కావట్లేదు. అందుకే బొలిశెట్టి లాంటి వాళ్ళు
బహిరంగంగా మాట్లాడాల్సిన దుస్థితి వచ్చేసింది. ఇప్పుడు బొలిశెట్టి రేపు ఇంకెంతమంది ఎమ్మెల్యేల వరకు కూడా ఇదే రీతిన మాట్లాడే పరిస్థితి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఒకవైపు ఏమో పార్టీ అన్ని రకాలుగాను అప్రతిష్ట పాలవుతుంది. రైల్వే కోడూరులో అరవ శ్రీధర్ లాంటి వాళ్ళ ఉదంతం జనసేనని నైతికంగా దెబ్బతీసింది. రెండో వైపు కూటమి ప్రభుత్వం మీద పెరుగుతున్న వ్యతిరేకత జన సైనికుల మీద ఒత్తిడికి కారణమవుతుంది. అదే ఒత్తిడి ఎదుర్కొందాము అంటే పార్టీలో ప్రభుత్వంలో తమకు ఎక్కడా గుర్తింపు దక్కుతున్న ఆనవాళ్లు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది జన సైనికులు కక్కాలేక మింగాలేక అనేటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఉక్కపోత నుంచి బయటపడాలనేటువంటి దిశలో అడుగులేస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే బొలిశెట్టి సత్య మాటలు ఉదాహరణగా మనం చూడొచ్చు. ఇంకా మరికొందరు కూడా ఇదే రీతిలో జనసేన అధిష్టానం మీద స్వరాలు పెంచడానికి సిద్ధమయ్యే పరిస్థితి దాపురించింది. ఇది పవన్ కళ్యాణ్ని అనేక రకాలుగా చిక్కుల్లో నెట్టే వ్యవహారం కాబోతుంది. సరిగ్గా 2014-19 మధ్య కూడా ఇదే జరిగింది. పవన్ కళ్యాణ్కి 2014-2015 కూడా చాలా ఆడుతూ పాడుతూ సాగిపోయింది. ఆయన ఏం చేసినా చెల్లిపోయింది. కానీ కాపు ఉద్యమం మొదలైన తర్వాత ముద్రగడ కారణంగా పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి మొదలయ్యింది. అది 2016 వచ్చేసరికి పవన్ కళ్యాణ్ కూటమి చంద్రబాబు మద్దతు నుంచి వెనక్కి రావాల్సిందే అనేటంత స్థాయికి వెళ్ళింది. 2017లో తెగదింపులు చేసుకోవాల్సి వరకు సాగింది. 2018లో చంద్రబాబుకి వ్యతిరేకంగా దండెత్తాల్సిన దుస్థితి వచ్చేసింది. ఇదంతా అనివార్యంగా సాగినటువంటి విషయం. పవన్ కళ్యాణ్ ఇష్టపూర్వకంగా చంద్రబాబుకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు కాదు. 2015లో కూడా చంద్రబాబు నాయుడు మరో 15 ఏళ్ళు అధికారంలో ఉండాల్సిందే అని స్వయంగా పవన్ కళ్యాణ్ మీడియా ముందు మాట్లాడారు. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మాట నెరవేరలేదు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే రాబోతుందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. సేమ్ 2014-16 మధ్య జరిగిన పరిణామాలే ఇప్పుడు మళ్ళీ జనసేనలో రిపీట్ అవుతున్నాయి. ఎవరికి ఎటువంటి అవకాశాలు రావడం లేదన్న అసంతృప్తి పెళ్ళుబిగుతుంది. ఈ లావా జనసేన పార్టీ కొంప ముంచేసే స్థాయికి చేరబోతోంది. మరి అక్కడి వరకు రాకుండా పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడగలరా? పరిస్థితిని చక్కదిద్దగలరా? చేజారిపోకుండా చూసుకోగలరా? ఇదే పవన్ కళ్యాణ్ భవిష్యత్తుని, కూటమి భౌతవ్యాన్ని నిర్ణయించబోయే కీలకమైన అంశం.